పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న సర్కార్కు మరో బ్రేక్ పడింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో రిజర్వేషన్ల ఖరారు, స్థానిక ఎన్నికల ప్రక్రియ పీటముడిపడింది. రాజ్యాంగ, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలతో పకడ్బందీగా చట్ట సవరణ చేసి పంపినందున బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ ఆయన రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో స్థానిక ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది. ఈ నెల 14న గవర్నర్ వద్దకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు వెళ్లగా 4-5 రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత వారం రోజుల్లో హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని ప్రణాళికలు వేసుకుంది. అయితే ఆర్డినెన్స్ ఫైల్ పై గవర్నర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్టు రాష్ట్ర సర్కార్ అనుమానిస్తుంది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే పాలక వర్గాలు లేకపోవడంతో ఫైనాన్స్ కమిషన్ నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులతో పాటు గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించుకోవడంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో చలో ఢిల్లీ పేరుతో కార్యాచరణను సిద్ధం చేసింది. ఆ తర్వాత వారం 10 రోజుల్లోపు కేంద్రం స్పందించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఆగస్టు 15వ తేదీని డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. ఇప్పటికే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేక గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్య నిధుల కొరత. పాలక వర్గాలు ఉంటేనే కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి. ఇప్పటికే దాదాపు 1600 కోట్లకు పైగా ఫండ్స్ నిలిచిపోయాయి. మరోవైపు సెప్టెంబర్ 30లోగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల ఖరారు కోసం కోర్టు విధించిన నెల రోజుల గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించగానే రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర సర్కార్ భావించింది. కానీ గవర్నర్ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపించడంతో తొలుత పంపిన బీసీ బిల్లులతో పాటు ఈ ఆర్డినెన్స్ బిల్లు కూడా కేంద్రం వద్దే పెండింగ్ లో పడినట్లయింది. ఈ నేపథ్యంలో బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర సర్కార్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆగస్టు 5 నుండి 7 వరకు ఢిల్లీ వేదికగా వివిధ కార్యకలాపాలు చేపట్టబోతుంది. ఆగస్టు 15 దాకా కేంద్రం నిర్ణయం కోసం వేచి చూసి అప్పటికి ఎలాంటి స్పందన లేకపోతే పార్టీ పరంగానైనా బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.